ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ప్రధానమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఏ ఎన్నికలైనా సరే ఎన్డీఏ ధీటుగా ఎదుర్కొంటుందని అన్నారు. అన్ని ఎన్నికల్లో ఎన్డీఏ ఒక శక్తిగా నిలబడుతుందని అన్నారు ప్రధాని మోడీ. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, అక్షయ్, ఈరోజు రామ్లీలా మైదానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రులందరూ, దాంతోపాటు ఎన్డీఏ కీలక నేతలు కూడా హాజరయ్యారు. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం లంచ్ మీటింగ్ ఒకటి బీజేపీ అరేంజ్ చేసింది. అది హోటల్ ఇంపీరియల్లో. అయితే ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీఏ ముఖ్యమంత్రులతో పాటు ఎవరైతే కీలక నేతలు హాజరయ్యారో వాళ్ళందరికీ కొన్ని కీలక కామెంట్స్ అయితే వాళ్ళందరి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేశారు. అందులో కీలకంగా ఏదైతే ఎన్డీఏ అంటే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉంటే ఇక రానున్నటువంటి ఎన్నికల్లో ఎక్కడా కూడా ఇక ఎన్డీఏకు తిరిగనేది ఉండదు. ఏ ఎన్నిక వచ్చినా సరే ఖచ్చితంగా ఎన్డీఏ శక్తి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అంతేకాదు, ఇప్పుడు వచ్చేటటువంటి బీహార్ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత కేరళ, బెంగాల్, ఏ ఎన్నికలు వచ్చినా సరే అక్కడ ఎన్డీఏదే విజయం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ఎన్డీఏకు ఎందుకు దేశవ్యాప్తంగా ఈ విధంగా ప్రజల ఆదరణ పెరుగుతుందనే విషయంలో కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఎన్డీఏతో పాటు అంటే కేంద్రం, మరోవైపు రాష్ట్రాలు, డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా రాష్ట్రాల్లో అభివృద్ధి చేస్తుంది, ప్రత్యేకంగా మహిళల విషయంలో కావచ్చు, వెనుకబడినటువంటి వర్గాల కోసం కావచ్చు, మరోవైపు మౌలిక వసతుల కల్పనలో కావచ్చు, ఎక్కడ కూడా పూర్తిగా అభివృద్ధిపైనే ఫోకస్ పెడుతున్నాం కాబట్టి ప్రజల ఆదరణ పెరుగుతుంది. అంతేకాదు, విదేశీ పర్యటనలో సైతం అంటే ఏదైతే యుఎస్కు గత కొన్ని రోజుల క్రితమే యుఎస్కు ప్రధానమంత్రి మోడీ వెళ్ళి వచ్చారు, ఆ సమయంలో కూడా అక్కడ భారత్ అంటే ఏ విధంగా ప్రతిష్ట పెరుగుతుంది, భారత్ను ఏ విధంగా గౌరవిస్తున్నారు, ఈ విషయాలన్నీ కూడా ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో చెప్పారు. సో రానున్న కాలంలో ఎన్డీఏ మరింత బలంగా నిలబడి ప్రతి ఎన్నికను కూడా ఎదుర్కోవాలనేటువంటి విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అక్షయ. ఓకే రాజు.